Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, 8th chapter, verse 10. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. There is none like unto the Lord our God. మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు. In this verse, ఈ వచనంలో Pharaoh responds to Moses' offer by setting the time for the removal of the frogs. ఫరో మోషేతో అంటే ఈ కప్పలన్నీ కూడా తొలగించేదాని కొరకైనటువంటి సమయం గురించి చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్తాడు? Tomorrow. రేపు అంటున్నాడు. And Moses agrees to this timing. మోషే సరే ఆయన చెప్పిన ఈ సమయానికి ఒప్పుకుంటున్నాడు. And he emphasizes that the miracle will occur as requested to show Pharaoh that there is no one like the Lord our God. ఇక్కడ మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరు లేరని నొక్కి చెప్పడానికి కొరకే మోషే ఈ మాట ఉపయోగిస్తున్నాడు. And God is going to do the miracle tomorrow. దేవుడు రేపటి దినాన అద్భుత కార్యం చేస్తాడు. This verse is very significant because it highlights Pharaoh's continued struggle with acknowledging God's sovereignty. ఈ వచనం ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఫరో మరి దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఆయన ఒప్పుకోవడం లేదు. He is just wavering. ఆయన ఊరికే చంచలంగా ఉంటున్నాడు ఆయన. And Pharaoh's choice of tomorrow might suggest a lingering doubt. మరి ఫరో రేపు అని చెప్పిన మాటలో ఆయన ఇంకా సందేహంతో తచ్చాడుతున్నట్టుగా ఉన్నాడు. Because tonight the frogs may go away. అంటే ఈ రాత్రి కప్పలు పోతాయి. And I need not ask God. అప్పుడు నేను దేవుని అడిగే వస్తాను. I can become very hard to these Israelites. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇంకా కఠినుడుగా ఉంటారు. So he is having a lingering doubt. కాబట్టి ఈయనలో ఈ తచ్చాడుతుండే ఈ సందేహం ఉంది. He is reluctant to fully commit and acknowledging God's power immediately. దేవుని యొక్క శక్తికి అధికారానికి వెంటనే ఒప్పుకోవడానికి వెనకాడుతున్నాడు. However, Moses' response shows his confidence in God's ability. ఏదేమైనా మోషే యొక్క స్పందన దేవుడు చేయగలవాడు, సమర్థుడు అనే దానికి స్పందనగా చూస్తున్నాం. God will act precisely as he promised. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారంగానే ఆయన పని జరిగిస్తాడు. And indirectly he is telling the events that are taking place in Egypt are not at random. పరోక్షంగా చెప్తున్నాడు కదా, ఐగుప్తులో జరుగుతున్న అన్ని ఒకేసారిగా జరగటం లేదు. It is not at random, just like that they are not happening. ఏదో అట్లా ఉన్నపాటున జరగడం కాదు. They are the deliberate acts of the powerful hand of unique God. ఇది అసమానమైనటువంటి దేవుని యొక్క శక్తికి బలమైన హస్తం ద్వారా జరుగుతున్నాయి. Moses is telling, మోషే చెప్తున్నాడు, that you may know. నీవు తెలుసుకొనున్నట్లు. That is the central to understanding the purposes of plagues. అంటే ఈ తెగులు రావడానికి ఉద్దేశాలు ఏమిటో నువ్వు ఎరగడానికి ఇది ఒక కేంద్రమైన విషయం. So we can understand why God has sent these plagues. ఎందుకని దేవుడు ఈ తెగులు పంపించాడు అనేది అర్థం చేసుకో. So that Pharaoh may know that God is a sovereign God. తద్వారా దేవుడు సార్వభౌముడైన దేవుడు అని ఫరో తెలుసుకొనున్నట్లు. They are not just punishments. ఇవి కేవలం శిక్షలు మాత్రమే కాదు. They are also revelations of who God is. దేవుడు ఎవరు అనేదానికి ఈ ప్రత్యక్షతలు కూడా. See, God's intent is not just to free the Israelites. దేవుని ఉద్దేశం కేవలం ఇశ్రాయేలును విడిపించడం అనేదే కాదు. But he want to make his identity known to all people, including Pharaoh. ఫరోతో సహా ప్రజలందరూ కూడా తనను గుర్తించాలి, తన గురించి తెలుసుకోవాలని. Including Pharaoh and all the Egyptians. ఫరో ఐగుప్తీయులు కూడా తెలుసుకోవాలి. Because they are worshipping all the other gods. ఎందుకంటే ఇతర దేవతలను పూజిస్తున్నారు. So if you see from the historical context, ఇప్పుడు చారిత్రాత్మకమైన సందర్భం నుండి మనం చూస్తే this verse was set during the time when the Israelites were enslaved in Egypt under the rule of Pharaoh. ఈ వచనం ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఫరో అధికారంలో ఉన్నప్పుడు చెప్పబడిన సంగతులు ఇవి. For those people, Pharaoh is not only a political head, political figure, but he is the divine figure. వారికైతే ఇక్కడ ఫరో ఒక రాజకీయ సంబంధమైన వ్యక్తి కాదు, కానీ దైవికముగా ఆయన ఏర్పరచబడిన వ్యక్తి కూడా. తానే దేవుడు. Egyptians worshipped many gods. ఐగుప్తీయులు అనేకమైనటువంటి దేవతలను పూజించేవారు. Each associated with different aspects of life and nature. ప్రతిది కూడా జీవితంలో ఆయా విషయాలను బట్టి ప్రకృతికి సమానంగా ఉంటాయి. So that is something like water god, wind god, or sun god, fertility god, like that. అంటే అర్థం ఏంటంటే నీళ్ల దేవుడు, గాలి దేవుడు, సంతాన సాఫల్య దేవుడు, ఇలాంటి వాళ్ళు కొలుస్తూ ఉంటారు. So each God associated with different aspects of life and nature. కాబట్టి ఒక్కొక్క దేవుడు కూడా మరి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు వీటన్నిటికీ పోల్చబడి ఉన్నారు. And the plagues were a direct challenge to their deities. ఈ తెగుళ్ళేమో నేరుగా వారి యొక్క దేవతలకు సవాలుగా ఉన్నాయి. And by the time of this plague, ఈ ఒక తెగులు వచ్చే సమయానికి, so frogs is the second in the series of 10. ఈ 10 ఆశ్చర్య తెగుళ్ళలో ఈ కప్పలు రెండోది. And the relationship between Pharaoh and Moses had become one of tension and confrontation.
ఫరోకి మోషేకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ పరిస్థితి ఎంతో ఉద్రిక్తమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. The plagues were increasingly demonstrating that the God of Israel was not just another deity. ఈ తెగులు అవి కూడా దేవుడు కూడా మరి ఇశ్రాయేలు దేవుడు కూడా దేవతలందరూ దేవుళ్ళలో ఈయన ఒక దేవుడు అని కాదు అది, but one who had power over all creation. సృష్టి అంతటిపైన శక్తి గలవాడు, అధికారం గలవాడు. Pharaoh's stubbornness was rooted in his unwillingness to acknowledge this. ఫరో యొక్క మొండితనము ఈయన దేవుడు కాదు అని ఒప్పుకునే దానిలోనే ఆయన ఉంటున్నాడు. ఆయన he is not willing to agree that God is sovereign. దేవుడు సార్వభౌముడు అని ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. So it would be a clear demonstration that God, not Pharaoh or Egyptian gods, was in control. కాబట్టి ఫరో కానీ ఐగుప్తు దేవుళ్ళు కానీ ఇక్కడ ఇవి కాదు, ఇవి నియంత్రించేవి కాదు, వాటికి ఏ అధికారం లేదు అని చెప్తారు. Only God is having authority. God is demonstrating. దేవుడు మాత్రమే అధికారం గలవాడని చెప్తున్నాడు. So this verse underscores the uniqueness and sovereignty of God. కాబట్టి ఈ వచనము దేవుని యొక్క అసమానత్వాన్ని గురించి, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడుతుంది. Moses' declaration that the timing of the plagues end will prove that there is no one like God. ఆ తెగుళ్ళ ముగింపు గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, మా దేవుడు వంటి దేవుడే లేడని రుజువుపరుస్తున్నాడు. It affirms that God is not one among many, but he is a singular in power. ఈ దేవుడు అనేక దేవతల్లో దేవుళ్ళు ఈయన ఒకడు అని కాదు, కానీ ఈయన ఒక్కడే ఉంటుంది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. He is singular in authority and holiness. అధికారములో పరిశుద్ధతలో కూడా ఆయనే ఒక్కడే ఉన్నాడు. So this verse challenges the polytheistic world view. World is thinking that there are many gods. కాబట్టి ఈ వచనము ఈ లోకంలో అనేకమైనటువంటి దేవుళ్ళు ఉండాలనే దానికి ఒక సవాలుగా. This verse also highlights the purpose of divine action as revelatory. That is, God has revealed these things. దైవికమైనటువంటి కార్యాలు దేవుడు దీన్ని బయలుపరిచిన వాడిగా కూడా ఇవి మనకి చూపిస్తా So ఉన్నాయి. these plagues are not just acts of judgment. కాబట్టి ఈ తెగుళ్ళు కేవలం దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పుల్లో ఒకటి మాత్రమే కాదు, But they are meant to reveal God's character. దేవుని యొక్క గుణ లక్షణాలని అవి బయలుపరిచేవి It కూడా is to ఉన్నాయి. reveal to everybody that God is all powerful and he is above all. దేవుడు సర్వాధికారంలో అందరికీ పైన ఉన్నవాడు అనేది బయలుపరచడానికి కూడా. God's desire is for Pharaoh and the Egyptians to come to this knowledge of the truth, even though they are resisting him. ఫరో ఐగుప్తీలు అందరూ కూడా వాళ్ళు ఎదిరిస్తున్నా కానీ ఈ సత్యం దేవుడే నిజమైన వాడని వారు ఎరగాలని దేవుడు కోరుతున్నారు. If you see the series of those plagues, ఆ తెగుళ్ళు ఇవన్నీ కూడా వరుస క్రమంగా మనం చూస్తే one after another the pain is increasing. ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తున్నాం, ఆ నొప్పి బాధ ఎక్కువ అవుతా ఉంటుంది. So but this man, though the pain is increasing, మరి ఇతడు ఈ బాధ ఎక్కువ అవుతున్నా గానీ he is telling that tomorrow. రేపు అంటాడు ఆయన. So that is a very foolish thing. ఇది చాలా బుద్ధిహీనమైనటువంటి The specificity of this timing emphasizes that removal of the frogs is not a natural occurrence but a direct response to the prayer. ఈ కప్పలు అనేవి సహజంగా తీసివేయబడేటివి కాదు, కానీ నేరుగా ప్రార్థనకి ఒక ఫలితంగా ఉంటాయి. What does it mean? అంటే అర్థం ఏమిటి? Exactly, God is telling tomorrow they will go means అంటే దేవుడు రేపు వెళ్ళిపోతాయి అంటున్నాడు. అంటే naturally they are not going at the command of God, they are going. ఈ సహజంగా వెళ్ళిపోవడం దేవుని ఆజ్ఞాపించిన ప్రకారంగానే పోతున్నాయి. So that the Pharaoh may know that the God of the Bible is the true God. తద్వారా బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడు అని ఫరో ఎరగాలని. Not only is a true God, he is the only God. ఆయన నిజమైన దేవుడు మాత్రమే, ఆయన ఒక్కడే దేవుడు. Similar references are there in the Bible. బైబిల్లో ఇలాంటివి ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి. Exodus 9:14. నిర్గమకాండం 9:14. Later you can read Isaiah 45:5. యెషయా 45:4 తర్వాత చదవండి. 45 వచనం తర్వాత చదవండి. 1 Timothy 2:4. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4. The exclusive nature of God is mentioned in these verses. ఈ వచనాల్లో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ నైజం గురించి రాయబడింది. As today's Christian, we must acknowledge that he is the only God. నేటి దిన క్రైస్తవులంగా మనం ఒప్పుకోవాల్సిందే, దేవుడే, ఆయన ఒక్కడే దేవుడే ఉన్నాడు. Not only that, అంతేకాకుండా it challenges believers, that is you and me, to trust in God's timing. విశ్వాసులైన నీవు నేను కూడా దేవుని యొక్క సమయం పైన మనం నమ్మిక ఉంచాలని ఒక సవాల్ చేయబడుతుంది. And God will, we can see his hand at work in the events of our lives. మన జీవితంలో అన్ని కార్యాల్లో కూడా దేవుని హస్తం పనిచేస్తున్నట్టుగా మనం And this verse also encourages the Christians
to understand that God's actions. ఈ వచనం క్రైస్తవులైన వారు దేవుని యొక్క కార్యాలని అర్థం చేసుకోవాలని కూడా Whenever చెప్పారు. God does something, దేవుడు ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు generally it is not to meet the need only, but to show His glory. సాధారణంగా మన అక్కర తీర్చడానికే కాదు కానీ దేవుని మహిమను You కనపరచడానికి are కూడా. suffering some cancer. ఏదో క్యాన్సర్ తో బాధపడుతున్నా, God is healing. దేవుడు నేను బాగు చేస్తున్నాడు. So God is showing not only that He is a healer, but the thing is not only to heal you, He is all powerful God. దేవుడు స్వస్థపరచువాడుగా స్వస్థనిచ్చేవాడుగా మాత్రం కాదు కానీ సర్వాధికారం గల దేవుడు అనేది కూడా నీకు చూపించాలని. Sometimes He will delay His answers కొన్నిసార్లు జవాబులు ఆలస్యం చేయవచ్చు for His more glory. మరింతగా మహిమ పరచడానికి. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, this verse relates to a loving God in that it shows His desire to reveal Himself to those who do not yet know Him. ఈ వచనము ప్రేమ గలటువంటి దేవుడు ఇంకను ఆయనను ఎరగని వారిని ఆయన ప్రేమిస్తున్నాడు అనేది చూపిస్తాం. Even in the midst of judgment, God is reaching out to Pharaoh to recognize him as God. తీర్పు తీరుస్తూ కూడా ఫరో ఈయనని దేవుడుగా ఆయన ఎరగాలి అని కోరుతున్నాడు. He is offering a chance to Pharaoh so that he may acknowledge. ఫరోకి అవకాశాలు ఇస్తున్నాడు, ఈయన ఒప్పుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. Many times in our lives also. అనేకసార్లు మన జీవితంలో కూడా See, some difficulty He will allow. ఏదో కష్టాన్ని అనుమతిస్తాడు so that we may know His greatness. తద్వారా మన గొప్పతనాన్ని ఎరగాలని. So you and I have to understand the purpose of God behind all these difficulties. వీటన్ని ఈ కష్టాలంటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశము నేను ఎరగాలని కోరుతాను. And also we have to understand God's timing. దేవుని యొక్క సమయం కూడా మనం అర్థం చేసుకోవాలి. See, this can be seen very clearly in the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఇది స్పష్టంగా మనం చూడొచ్చు. When He was talking to Mary at Cana in the marriage, వివాహంలో కానా ఊర్లో మరియాతో మాట్లాడుతున్నప్పుడు my time, my hour has not come. నా సమయం ఇంకా రాలేదు. In other words, మరొక మాటలో He got చెప్పాలంటే His own timings. దేవుడు తన సొంత సమయం ఉంది ఆయనకి. So you and I, నేను కూడా why God is doing so many miracles in our lives? మన జీవితంలో ఇన్ని అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు? It is not only to show, to help us. అంటే మనకేదో సహాయం చేయడానికి మాత్రమే కాదు, Sometimes it is a judgment also. కొన్నిసార్లు అదొక తీర్పుగా కూడా Even in the world also, లోకంలో కూడా sometimes He allows earthquakes, కొన్నిసార్లు భూకంపాలు, sometimes famines, కొన్నిసార్లు కరువులు రానిస్తాడు, floods. కొన్నిసార్లు వరదలు రానిస్తాడు. ఎందుకు? to show His power. ఆయన శక్తిని చూపించాడు. When the storm was there in the lake, అక్కడ ఇప్పుడు ఆ తుఫాన్ వచ్చినప్పుడు సముద్రంలో, and then what He has done, అప్పుడు ఏం చేసినాడు ఆయన? He has calmed the storm. ఆ తుఫానుని ఆపిన నిమ్మల పరిస్థితి. Two things happened there. రెండు జరిగినాయి అక్కడ. One is, ఒకటి disciples' lives are protected, శిష్యుల జీవితాలు కాపాడబడ్డాయి. but on the other side, మరొక వైపు God's power is shown. దేవుని యొక్క శక్తి అక్కడ కనపరచబడింది. So to teach us these lessons, and also the timing also you can see. ఈ పాఠాలు నేర్పించడానికి మరి ఇంకా సమయాన్ని కూడా మీరు చూడండి. Immediately after the storm started, He has not come. చూడండి, ఆ తుఫాను ఆరంభమైన వెంటనే రాలేదు ఆయన. They have come, disciples have come to their fag end of their strength. శిష్యులు వారి యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని కోల్పోయేటువంటి స్థితికి zero వచ్చారు. level. అంత పూర్తిగా శూన్యమైపోయిన స్థితికి వచ్చారు. And then He came. అప్పుడు ఆయన వచ్చినాడు. Wonderful things we can learn from this. మరి వీటి నుండి అద్భుతమైన సంగతులు నేర్చుకోగలం. So from this we can understand. దీని నుండి మనం అర్థం చేసుకోగలిగాం. The earlier you know that He is the Lord of all, that is the best thing. ఎంత త్వరగాను ఆయనే అందరికీ ప్రభు అని ఎరిగితే అది నీకు మంచిది. Even your God. నీ దేవుడు కూడా ఆయన. Even Pharaoh has to say it. ఫరో కూడా అది చెప్పాలి. అది So may God help you to confess that He is the Lord of all and your Lord. ఆయనే అందరికీ దేవుడు, నీకున్న దేవుడే ఉన్నాడు ఒప్పుకొనిలాగిన దేవుడు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకో. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవుడు, Lord, who is like unto Thee? దేవా నిన్ను పోలిన వారెవరు? As we have read in the verse for our meditation, there is none like unto God our God. మా ధ్యానం కొరకు వచనం చూసినాం, మా దేవుని వంటి దేవుడు లేడని. Many people in the Bible, they have acknowledged it. చాలా మంది బైబిల్లో ప్రభు ఈ విషయాన్ని ఒప్పుకున్నవారు. Speak to our dear ones. మా ప్రియులైన వారితో If they మాట్లాడారు. are having any wavering thoughts regarding God, మరి దేవుడి గురించి ప్రభా ఏదైనా చంచలమైనటువంటి ఆలోచనలు, some people are having the polytheistic opinion, కొంతమంది ప్రభా చాలా మంది దేవుళ్ళు ఉన్నారంటే అభిప్రాయం help ఉంటుంది. them to understand at the earliest. ప్రభా మరి సాధ్యమైనంత త్వరగానే అర్థం చేసుకునే దానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.